దేశవ్యాప్తంగా కూడా టెట్కి సంబంధించి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి నిరసనలు ఉధృతం కావడం జరిగింది. ఇన్ సర్వీస్లో అంటే 2010 కంటే ముందు ఎవరైతే టీచర్ ఉద్యోగాలు ఉండడం జరిగిందో వారికి వర్తింపకుండా ఉండాలి అనేది కూడా చాలామంది చెప్తున్న నేపథ్యం ఉంది. కానీ ఏదైతే 2010 నుంచి టెట్ ఎలిజిబిలిటీ తోటే వాళ్ళందరూ కూడా డిఎస్సి రాయడం జరిగింది, వాళ్ళందరూ కూడా సర్వీస్లోకి రావడం జరిగింది, వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉండేది. కానీ ఇప్పుడు అందరికీ కంపల్సరీ రాయాలి అనే దానిపైన కూడా చాలా విమర్శలు రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి పిఆర్టీ నేతలు సార్, చెప్పండి, అసలు టెట్కి సంబంధించి మంచి ఉద్దేశంతో వచ్చింది, కానీ ఇన్సర్వ్ ఏదైతే 2010 కంటే బిఫోర్ ఉన్న ఏదైతే ఉండడం జరిగిందో వారికి కూడా తీసుకురావడం ఎంతవరకు సమంజసం అంటారా మీరు? ఇది న్యాయపరమైనటువంటి అంశమైతే కాదు. వాస్తవానికి 2010 కన్నా ముందు ఉపాధ్యాయుడి అర్హతలు వేరు, 2010 తర్వాత ఉపాధ్యాయుడి యొక్క అర్హతల్లో మార్పు రావడం జరిగింది. దానికి గల దేశ ప్రభుత్వం ఆనాడు పార్లమెంటులో ఆర్టీఈ యాక్ట్ చేసింది. ఈ యాక్టులో భాగంగా 2009లో చేసినటువంటి యాక్టులో ఎన్సిటిఈకి ఉపాధ్యాయుడి యొక్క అర్హతలను మరి ఏ విధంగా ఉండాలో ఇవ్వాలని చెప్పి ఆ యాక్ట్ చెప్పింది. ఎన్సిటిఈ దానిలో భాగంగా ఒక గజెట్ విడుదల చేసింది. ఉపాధ్యాయుడి అర్హతలకు ఈ విధమైన అర్హతలు ఉండాలని 2010 ఆగస్టు నెలలో గజెట్ విడుదల చేసింది. ఆ గజెట్ విడుదలైన తర్వాత అర్హతలలో మార్పులు వచ్చినాయి. దాంట్లో ఏంటంటే స్కూల్ అసిస్టెంట్కు అంటే ఇక్కడ టెట్ కూడా 8వ తరగతి వరకే, 1 నుండి 8వ తరగతి వరకు. 8వ తరగతి వరకు బోధించే వారికి 2010 తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ బిఎడ్ కావచ్చు, టీటీసీ కావచ్చు, టీపీటీ కావచ్చు, హెచ్పిటి కావచ్చు, వీటి క్వాలిఫికేషన్తో పాటు టెట్లో అర్హత క్వాలిఫై అయితే ఉద్యోగానికి అర్హత ఉంటుంది అని చెప్పేసి మరి ఆ గజెట్ విడుదల చేయడం చేత ఈ అర్హతలు మార్పు జరిగింది. కానీ 2010 కన్నా ముందు నియామకమైన టీచర్లకు ఈ అర్హతలు లేవు. మళ్ళీ ఇప్పుడు అర్హతలు కావాలనేది సమంజసమైనటువంటి అంశం కాదనేది మా ఉద్దేశం. దానికోసమే ఈరోజు దేశవ్యాప్తంగా, ఇది ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా ఎదురవుతున్న సమస్య. సుమారు 25 లక్షల మంది ఉపాధ్యాయులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు ఇప్పుడు. అంటే ఒకవేళ నిజంగానే 2 సంవత్సరాల లోపల టెట్ సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1 నాడు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ను ఇంప్లిమెంట్ చేస్తే ఈ 2 సంవత్సరాల క్వాలిఫై కానీ 25 లక్షల మంది రోడ్డుపైకి రావాల్సిన అవసరం ఉంది. అంటే ఉద్యోగాలు వదిలి వెళ్ళాలి ఇంటికి. సో ఇది సమంజసమైన నిర్ణయం కాదని మా ఉద్దేశం. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, దేశ ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఒకటే, 2010 కన్నా ముందు కూడా అన్ని అర్హతలతోటే మేము ఉద్యోగంలోకి వచ్చినాం. కాబట్టి ఆ ఉద్యోగాలకు వచ్చినప్పుడు ఉన్న అర్హతలను పరిశీలించి మాకు ఉద్యోగాలు ఇచ్చారు. 2010 తర్వాత నియామకమైనటువంటి ఉపాధ్యాయులకు ఈ నిబంధన వర్తింపజేయాలని మా ఉద్దేశం. సో దానికోసం ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటీవల ఎన్సిటి చైర్మన్ని మా సంఘ పక్షాన నేను, మా జనరల్ సెక్రటరీ గౌరవ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు కూడా మరి పంకజ్ అరోరా గారిని కూడా కలవడం జరిగింది. వారికి కూడా ప్రాతినిధ్యం చేసినాం. ఈ అర్హతలలో మార్పులు అనేది ఏదైతే 2010 కన్నా ముందు ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్లకు సడలింపు ఇవ్వండి, మిగతా వాళ్లకు కొత్తగా నియామకాలు అయినప్పుడు దీన్ని చేపట్టడంలో తప్పులేదనేది మా ఉద్దేశం. అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న వారికి ఏమైనా ఎగ్జామ్షన్ అనేది ఉందా? తప్పకుండా ఈ జడ్జిమెంట్లోనే ఉంది. అది ఏమంటుందంటే రిటైర్మెంట్కు దగ్గరున్న వారికేమో సడలింపించింది, 5 సంవత్సరాలలో మీ రిటైర్మెంట్కు ఉంటే వారికి అవసరం లేదు అన్నది. కానీ ఉద్యోగంలో ఉన్న వారికి 2 సంవత్సరాల్లోపే క్వాలిఫై కావాలంటే దీంట్లోనే మీరు గమనించవచ్చు. అంటే ఉద్యోగంలో ఉండే వ్యక్తేమో 2 సంవత్సరాల టెట్ క్వాలిఫై కావాలంటున్నారు, మరి రిటైర్మెంట్కి 5 సంవత్సరాల వరకు అవసరం లేదు అంటున్నారు. ఇందులో 3 ఏళ్ళ గ్యాప్ కనపడుతుంది, మీరు గుర్తుపెట్టుకోండి, గమనించండి. సో ఈ విధంగా మేము అనేది ఏంటంటే 2 సంవత్సరాల అనేది కూడా సరి అయినది కాదు. అసలు ఇన్ సర్వీస్ టీచర్లకు మొత్తం మినహాయింపు ఇవ్వాలా. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడ దేశవ్యాప్తంగా ఈ నిబంధన అనేది సరి అయింది, మేము దాన్ని వ్యతిరేకించట్లేదు. కాకపోతే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రీతిలో నియామకాలు జరిగినాయి. మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, టీచర్కు ఉద్యోగానికి రావాలంటే డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా పరీక్ష నిర్వహించి ఆ పరీక్షలో అత్యుత్తమ మార్కులు సాధిస్తేనే ఉద్యోగంలోకి వస్తున్నాం. అంటే ఇక్కడ ఆల్రెడీ మేము టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసే వచ్చినాం.
అదే కొన్ని పక్క రాష్ట్రాల్లో తీసుకున్నట్టయితే అక్కడ టెట్ అంటే ఈ డిఎస్సి ఉండదు, ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ ప్రకారం ఉద్యోగం ఇస్తారు. సో వారికి అవసరం అది. కానీ ఇక్కడ మేము ఆల్రెడీ పరీక్ష రాసే వచ్చినాం, క్వాలిఫై వచ్చినాం, అత్యుత్తమ మార్కులు సాధించి వచ్చిన ఉపాధ్యాయులకు మళ్ళీ నిబంధన పెట్టడం అనేది సరి అయినది కాదనేది మా ఉద్దేశం. సో ఈ సడలింపు అనేది ఇన్ సర్వీస్ టీచర్లకు మొత్తం మందికి ఇవ్వాలని మేము చెప్పడం జరిగింది. ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కలిసి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా రివ్యూ పిటిషన్ వేయమని చెప్పి కోరాం. మేము వినతి అందించాం మా సంఘ పక్షాన. అందిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి రివ్యూ పిటిషన్ కూడా వేయడం జరిగింది. సో కోర్టులో ఆర్గ్యూ జరుగుతుండొచ్చు, కాకపోతే ఆ విధంగా కాకుండా ఈ దేశ ప్రభుత్వానికి ఈ మధ్యనే జేఏసీ పక్షాన కూడా మేము ఒక రిప్రజెంటేషన్ చేశాం. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేశ ప్రభుత్వానికి ఒక లేఖ రాసి ఇన్ సర్వీస్ టీచర్లు మన రాష్ట్రంలో తెలంగాణలో సుమారు 45,000 మంది ఈ సమస్యను ఎదుర్కొంటారు కాబట్టి వీరికి మినహాయింపు ఇచ్చే విధంగా దేశ ప్రభుత్వం చొరవ చూపాలని ఒక లేఖ రాయమని ఇటీవల జేఏసీ పక్షాన చెప్పడం జరిగింది. మరి అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి దేశ ప్రభుత్వానికి తెలియజేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. సో ఎవరైతే 2010 కంటే ముందు ఇన్ సర్వీస్ ఎవరైతే ఉండడం జరిగిందో ఉద్యోగులకు ఆ టీచర్కి సంబంధించి టెట్ అసలు అవసరమే ఉండదని, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు సర్వీస్లో ఉన్నారు కాబట్టి ఏదైతే 2010 నుంచి తీసుకురావడం జరిగిందో అది సమంజసంగానే ఉంది. కానీ ఇప్పటికే ఉద్యోగంలో ఉండి రిటైర్మెంట్కి దగ్గర ఉన్న వాళ్ళకి 26-30 సంవత్సరాల నుంచి సర్వీస్లో ఉన్న వారికి కూడా ఇట్లాంటి టెట్ రాయాలి, కంపల్సరీ 2 ఏళ్ళలో పాస్ కావాలనేది నిబంధన అనేది అదంతా కూడా మంచి పద్ధతి కాదు. అలాగే దీన్ని వెంటనే అమెండ్మెంట్ చేసి దీన్ని వారికి మినహాయింపు ఇవ్వాలని కూడా నేతలు చెప్పడం జరుగుతుంది. వీడియో ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్ నుంచి.